హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. హరీష్ శివ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాద్ను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో మనం ఇన్స్టెంట్గా రెడీగా కాఫీ కానీ టీ కానీ పెట్టుకోవాలి. పాల ప్యాకెట్ అనేది లేదు. అప్పుడు మనం నేను చెప్పిన ఈ ఐటెంని రెడీగా ఉంచుకుంటే మీరు ఒక 5 నిమిషాల్లో కాఫీ టీ వచ్చిన వాళ్ళకి పెట్టివ్వడానికి కానీ మనం కానీ తాగడానికి ఉంటుంది. అదేమిటో చూద్దాం. ఇది ఎవ్రీడే అండి, నెస్లే వాడిది. ఇది మిల్క్ పౌడర్ అన్నమాట. ఇది ఒక చిన్న గ్లాసులో బాగా లిక్విడ్ లాగా కలపండి. చక్కగా బాగా నీళ్ళలో కలిసేటట్టుగా, మరీ ఫస్ట్ ఎక్కువ నీళ్ళలో కాకుండా కొద్దిగా నీళ్ళలో ఒక టీ గ్లాసులో నీళ్ళు పోసుకుని బాగా చక్కగా కలపండి. ఉండలు ఏం లేకుండా శుభ్రంగా కలిపేయండి. కలిపిన తర్వాత దాన్ని 2 గ్లాసుల గిలకొట్టేసి మీరు పొయ్యి మీద ఒక 1/2 లీటరు నీళ్లు పెట్టి ఇవి దానిలో పోసేసి చక్కగా కొద్దిగా వేడెక్కిన తర్వాత మీరు కాఫీ కానీ టీ కానీ కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం బ్రూ ప్యాకెట్లు ఉన్నాయండి. బ్రూ సీసా 100 గ్రాముల బ్రూ తెచ్చుకుంటే అది మనం స్పూన్ పెడితే తడి వలన పోతుందని ఇప్పుడు ₹2 బ్రూ, ₹3 బ్రూలే వాడుతున్నారు. అలాగే ఇది కూడా ఇన్స్టెంట్గా అండి. ఎవ్రీడే నెస్లే కంపెనీ వాడిది ఎవ్రీడే అనేది. ఈ ప్యాకెట్ ₹10, 15 గ్రాములు ఉంటుంది. మీరు 1/2 లీటరు నీరులో కలుపుకోవచ్చు. బాగానే ఉంటుంది, టేస్ట్ బాగానే ఉంటుందండి. మరీ అభ్యంతరంగా ఉంటుంది. మిల్క్ పౌడరే అది. నేను వాడతాను. నేను అర్జెంట్ అప్పుడు ఎప్పుడైనా కావాలంటే టీ కాఫీ పెట్టుకుంటుంటాం. ఏం లేదు, మీరు 5 నిమిషాలు ఎవరన్నా 4 మనుషులు వచ్చారనుకోండి, ఒక ప్యాకెట్ కట్ చేసి దాన్ని కాఫీ కానీ టీ కానీ కలిపేసి డిస్ట్రిబ్యూట్ చేసేయచ్చు. 5 నిమిషాలు కూడా పట్టదు. మీకు ఇరుగుతాయని బాధ లేదు. ఇన్స్టెంట్గా మీకు కాఫీ టీ అనేది ఇలా చేయండి. ఇది మీకు ఖచ్చితంగా టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి. అభ్యంతరంగా ఏమి ఉండదు, బాగుంటుంది. అది మంచి కంపెనీ ఎప్పటి నుంచో ఉందండి. అలానే కాదు, మిల్క్ పౌడర్ ఏదైనా వాడుకోవచ్చు మీరు. కృష్ణ కానీ ఏదైనా ఏ మిల్క్ పౌడర్ అయినా కాఫీకి ఇలా వాడుకోవచ్చు, టీకి. కాకపోతే ఏంటంటే అది గడ్డగట్టేస్తుందండి, అది ప్రమాదం. ఈ ప్యాకెట్ ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు మనకి ఇన్స్టెంట్గా అది కట్ చేసి బ్రూ ఎలానో ఇది అంతే. గాలి తగిలిన గట్టిపడిపోతుంది, చల్లగాలి తగిలిన. అందుకని నేను ఈ ప్యాకెట్లు ఇలా తీసుకొచ్చి వాడుతుంటా అప్పుడప్పుడు. పాలు అంటే మామూలు పాలు వాడతాము, మధ్యలో ఎప్పుడైనా గ్యాప్ వచ్చినప్పుడు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరంతా. థ్యాంక్ యూ.